السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియనామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, ముందుగా నేను అల్లాహ్తో వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గాన్ని అర్థం చేసుకొని దానిపై మసలుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఇహపర లోకాలలో సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ ఆయన మన సంరక్షణలో మనకు సహాయాన్ని మరియు రక్షణను కలిగించుగాక. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా, సుఖ సంతోషమయ జీవితములో నడిచేలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మనమంతా షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లాహ్ వారు రచించినటువంటి దివ్యమైన పుస్తకం సలఫ్ సజ్జనుల మన్హజ్ విధానం మరియు ఉమ్మత్ సమాజంకు దాని అవసరం. ఈ పుస్తకాన్ని మన్హజు సలఫి సాలెహ్ వహాజతుల్ ఉమ్మ ఇలైహి, ఈ పుస్తకాన్ని అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. పుస్తకం ఇంకా ప్రారంభం కాలేదు, కానీ పుస్తకానికి ముందు కొన్ని అవసరమైనటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి విషయాలు వినడం, అర్థం చేసుకోవడం, మనస్సులలో ఉంచుకోవడం తప్పనిసరి. కాబట్టి గత వారం కూడా మనం చాలా అమూల్యమైనటువంటి విషయాలను, ముఖ్యంగా మన్హజే సలఫ్ అన్న అంశం ప్రకారంగా మనం విన్నాం. ఈనాడు కూడా మనం ఈ పుస్తకాన్ని ప్రారంభం చేయక మునుపు ఈ పుస్తకం మంచిగా అర్థం అయ్యేందుకు అవసరమైనటువంటి కొన్ని విషయాలను గురించి విందాం ఇన్షాల్లాహ్. ఇమాం ఇబ్నే రజబ్ రహిమహుల్లాహ్ వారు సెలవిస్తున్నారు, మరియు ఈ మాట వారిది జామె అల్ ఉలూమ్ వల్ హకమ్ అనే పుస్తకంలో లిఖించబడింది. قال ابن رجب الحنبلي رحمه الله, ఇమాం ఇబ్నే రజబ్ అల్ హంబలి
రహిమహుల్లాహ్ వారు సెలవిస్తున్నారు, ఫస్సఆదతు కుల్లు సఆదహ్ ఫీ ఇత్తిబాఇ హుదా సలఫి స్సాలిహ్. మనిషి యొక్క నిజమైన సాఫల్యం మరియు మనిషి యొక్క సుఖ సంతోషమయ జీవితానికి అసలు కారణం ఇది కేవలం సలఫ్ ఎవరైతే గతించారో వారిలోని సజ్జనుల మార్గం యొక్క విధేయత చూపడం ద్వారా మాత్రమే మనం సంతోషమయ జీవితాన్ని పొందగలము. సుఖ సంతోషాలతో కూడుకుంటున్నటువంటి జీవితాన్ని పొందగలము. కాబట్టి మనమందరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు మరియు వారి శిష్యులు తాబిঈన్ మరియు వారి శిష్యులు అత్బాఉ తాబిঈన్ వారి వైపు మరలడం మనందరి కోసం తప్పనిసరి. ఏ వ్యక్తి అయినా సరే సుఖ సంతోషమైన జీవితాన్ని కోరుకుంటే అతను తప్పనిసరిగా గతించిన సలఫ్ సజ్జనుల వైపు తిరిగి వారి మార్గాన విధేయత చూపితేనే అతనికి సుఖ సంతోషమయ జీవితం ఈ లోకంలో లభిస్తుంది. ఈ లోకంలో అతను సాఫల్యం పొందడమే గాక పరలోకంలో కూడా అతను సాఫల్యం పొందుతాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏదో ఇద్దరు, ఏదో నలుగురు, ఏదో కొందరు వారి మార్గాన మనం వెళ్ళడం ద్వారా మనకు లాభం కలుగుతుందేమోనని, వారు కాస్త ఎక్కువగా ఉన్నారు, వారి ద్వారా మనకు సహాయం దొరుకుతుందేమోనని అపమార్గాన మనం పడితే మనల్ని అల్లాహ్ కూడా రక్షించడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినది మనం అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా విన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమి తెలిపాడు? వమన్ యుషాఖిఖిర్ రసూల మిన్ బఅది మా తబయ్యన లహుముల్ హుదా వయత్తబి' గైర సబీలిల్ ముమినీన్ నువల్లిహి మా తవల్లా వనుస్లిహి జహన్నం వసఅత్ మసీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేశాడు, ఎవరైతే ప్రవక్త వారి యొక్క శత్రుత్వానికి పాల్పడతారో, ధర్మం మరియు సత్యం వచ్చిన తరువాత కూడా వారు ప్రవక్త వారి యొక్క విశ్వాసులు అనగా సహాబాల యొక్క మార్గానికి వ్యతిరేకత చూపిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అపమార్గం వైపే వారిని మరల్చుతాడు. వనుస్లిహి జహన్నం, మరియు ఆ అపమార్గం ద్వారా వారికి నరకం దొరుకుతుంది, ముఖ్యంగా నరకాగ్ని వారికి ప్రాప్తమవుతుంది. వసఅత్ మసీరా, మరియు చివరిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఏదైతే నరకం ఉందో నిజానికి అది చాలా ఘోరమైనటువంటి గమ్యస్థానం. కాబట్టి అల్లాహ్ దాసులారా, అల్లాహ్తో భయపడండి. అల్లాహ్ కోసం సత్య ధర్మాన్ని స్వీకరించండి, దానిపై మసలుకోండి. ఎందుకంటే దీనిలో చాలా కష్టాలు వస్తాయి, చాలా బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందువలన చాలా మంది ఈ మార్గం నుండి వైదొలిగిపోతూ ఉంటారు. దీన్ని చూసిన కొందరు విశ్వాస లోపం ఉన్నవారు, ఈ మార్గంపై ఎవరూ లేరు, ఈ మార్గంపై ఉండి ఏం చేస్తాము, వీరి దగ్గర ఎవరూ లేరు, ఇద్దరు నలుగురేగా అని అనుకొని సన్మార్గాన్ని వదిలి
అపమార్గాన పడి ఉన్నటువంటి, విశ్వాస లోపం కలిగినటువంటి, జ్ఞానం యొక్క లోపం కలిగినటువంటి వ్యక్తుల వైపు, వారి యొక్క వర్గాల వైపు మరలడం, అల్లాహ్ను ఇష్టం చేసుకోకుండా ప్రజలను ఇష్టం చేసుకోవాలి అనే మనస్తత్వం ఉంచడం, ఇదే నిజానికి మార్గభ్రష్టత్వానికి అసలు కారణమవుతుంది. ఈ లోకమంతా మనకు వ్యతిరేకత చూపినా పర్వాలేదు, కానీ అల్లాహ్ అయిష్టం చెందితే గుర్తించుకోండి, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇహలోకంలో కూడా, పరలోకంలో కూడా కాస్తంత చోటు కూడా దొరకదు. మీ తలను దాచుకోవడానికి కాస్తంత చోటు కూడా దొరకదు. ఎక్కడున్నా మీకు కేవలం అల్లాహ్ తరఫు నుండి నష్టం మాత్రమే కలుగుతుంది. కాబట్టి మనుషుల కోసం కాదు, అల్లాహ్ కోసం ధర్మాన్ని స్వీకరించాలి. అల్లాహ్ కోసం సలఫ్ సజ్జనుల మార్గాన్ని విధేయత చూపాలి. ఎవరో ఇష్టపడ్డారో, ఎవరో ఇష్టపడలేదో, ఇలాంటి విషయాలకు మనం మన మనసులో చోటు ఇవ్వకూడదు. అల్లాహ్ ధర్మం ఏమిటి, ఆ ధర్మం పైనే ఆచరించాలి అన్న దృఢ నమ్మకం మనకు ఉండాలి. ఇమాం మాలిక్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, మరియు ఈ విషయం అషరియా ఇమాం ఆజురి రహిమహుల్లా వారి యొక్క పుస్తకం, ఈ పుస్తకములో నకలు చేయబడింది. ఇమాం మాలిక్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, లై యుస్లిహ ఆఖిర హాదిహిల్ ఉమ్మ ఇల్లా మా అస్లహ అవ్వలహ. ఏదైతే ప్రస్తుతం సమాజం ఉందో ప్రవక్త వారిది సల్లల్లాహు అలైహి వసల్లం, దాన్ని సరిచేసే కేవలం ఏకైక విషయం ఏమిటంటే, ఎలాగైతే గతించిన సలఫ్ సజ్జనులు ఏ విషయం నుండైతే తమను తాము సరిచేసుకున్నారో, ఆ విషయాన్ని మనం కూడా స్వీకరించి ఆచరించడం ద్వారానే మనకు కూడా సాఫల్యం కలుగుతుంది. అంటే ఏ విషయమైతే వారిని సరిచేసిందో, ఆ విషయం మాత్రమే మనల్ని కూడా సరిచేసే సామర్థ్యం కలిగి ఉంది. మరియు ఆ విషయం ఏమిటి? కితాబు సున్నత్ ఫెహ్మె సలఫ్, అనగా అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అల్ ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్, సహీ నిజమైనటువంటి, దృఢమైనటువంటి, బలవంతమైనటువంటి హదీసులు, మరియు వారిరువురి యొక్క వివరణ ఏదైతే ప్రవక్త వారు సహబాలకు తెలియజేశారో, సహబాలు తాబঈన్లకు, తాబঈన్లు అత్బాఉ తాబঈన్లకు, ఈ మార్గాన్ని తెలుసుకొని ఆచరించడం ద్వారా మాత్రమే వారికి సాఫల్యం దొరికింది. మనకు కూడా సాఫల్యం దొరకాలంటే మనం కూడా ఈ విషయాలను దృఢంగా పట్టుకోవాలి. ఈ మార్గం తప్ప వేరే మార్గం లేనే లేదు. సరే, ఇమాం ఆజుర్రి రహిమహుల్లా వారు అషరియాలో ఇంకో గొప్ప సలఫ్ యొక్క మాటను సెలవిస్తున్నారు, అలైక బి ఆసారి సలఫ్, అలైక బి ఆసారి మన్ సలఫ వ ఇన్ రఫదక అన్నాస్ వ ఇయ్యాక వ ఆరా అర్రిజాలి వ ఇన్ జఖ్రఫూహు లక బిల్ కౌలి. వారు సెలవిస్తున్నారు రహిమహుల్లా, మీ అందరిపై తప్పనిసరి, ఏ విషయం తప్పనిసరి? ఎవరైతే గతించారో సలఫ్ సజ్జనులు, వారి యొక్క మార్గాన విధేయత చూపడం మీపై తప్పనిసరి.
ఎవరైతే గతించారో వారిలోని పుణ్యాత్ముల యొక్క మార్గాన్ని విధేయత చూపడం మీ అందరిపై తప్పనిసరి. వారి యొక్క మార్గాన్ని అనుసరించడం మీ అందరిపై తప్పనిసరి. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని నిరాకరించినా సరే, ధిక్కరించినా సరే, వ్యతిరేకత చూపినా సరే, ఒకవేళ మిమ్మల్ని తిరస్కరించినా సరే, మరియు మీపై తప్పనిసరి గతించిన సజ్జనుల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఏదైతే వారికి వ్యతిరేకత చూపుతుందో ఆ మార్గాన్ని వదిలేయడం మీపై తప్పనిసరి. ఒకవేళ వారు చేయనటువంటి కార్యం ఏదైతే అసత్యమో, ఏదైతే అధర్మమో, ఏదైతే సరికాదో, ఒకవేళ అది ఎంత అందంగా ఆకర్షణీయవంతంగా కనిపించినా సరే దాన్ని మీరు వదిలివేయండి. అంటే వారేదైతే పట్టుకున్నారో దాన్ని మీరు కూడా పట్టుకోండి. తద్వారా వారు ఎలాగైతే సాఫల్యం పొందారో అలాంటి సాఫల్యమే మీకు లభిస్తుంది. వారు ఏ మార్గాన్ని అయితే తిరస్కరించారో ఆ మార్గాన్ని తిరస్కరించండి, ఒకవేళ అది ఎంత అందంగా ఉన్నా సరే. మరియు ఆ అందంగా ఉన్నటువంటి అపమార్గంపై ఉన్నవారు మీ మార్గాన్ని, సన్మార్గాన్ని తిరస్కరించినా సరే, మీకు కొత్త కొత్త పేర్లు పెట్టినా సరే, ఎలాగైతే చాలా మంది విచిత్రమైనటువంటి పేర్లను పెడుతూ ఉంటారు. సలఫ్ యొక్క మార్గంపై రాండి అని ప్రచారం చేస్తే మీరు సూపర్ సలఫీలు, మరియు మీరు హిజ్బీలు, ఇలాగే చాలా పేర్లున్నాయి. మీరు ఫౌజానీలు, మీరు షేక్ రబీ యొక్క తక్లీద్ చేస్తారు, మీరు అంధవిశ్వాసులు, మీరు ఖవారిజ్లు అని చాలా మంది మూర్ఖులు జ్ఞానం లేని కారణాన, కొంతమంది వారిలో చదువుకొని కూడా మూర్ఖులై సలఫ్ యొక్క మార్గాన్ని తిరస్కరిస్తూ దాని యొక్క ప్రచారం చేస్తుంటే, ప్రజలకు దాని గురించి తెలుపుతుంటే, ఇటువంటి చాలా మంది వ్యక్తులు మీరు సూపర్ సలఫీలు, మీరు మా యొక్క వర్గం నుండి బయటకు వచ్చేశారు కాబట్టి ఖవారిజులు, ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు. నిజానికి మాకు ఈ పేర్లకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఈ పేర్లను స్వీకరించము. మేము కేవలం ముస్లిములు మాత్రమే. మీరే వర్గాలలో వర్ణాలుగా చీల్చబడి ఉన్నారు, కానీ మేము కేవలం ముస్లిములు మాత్రమే. ఎందుకంటే మనం విన్నాం, షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ అల్ హుసైమిన్ రహిమహుల్లా వారు తన ప్రసంగంలో ఈ విధంగా తెలియజేశారు. అహ్లుల్ హదీస్ అనే కాదు, సలఫీ అని కూడా ఒకరు ఒక వర్గాన్ని ఒక ప్రదేశంలో తయారు చేస్తే, ఇస్లాంను చీల్చితే ఇది ఇస్లాంకు వ్యతిరేకత అవుతుంది, ఇది అధర్మం అవుతుంది. వర్గాలుగా, వర్ణాలుగా చీల్చబడింది మీరు. కాబట్టి ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి బయటకు వచ్చి ప్రపంచంలో పెద్ద పెద్ద మహా విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారి మార్గం ఏమిటి అని తెలుసుకొని వారు తెలిపిన విధంగా సలఫ్ యొక్క మార్గంపై నడవడం, మరియు దానిపై మసలుకోవడం, దానిపై స్థిరంగా ఉండడం, ఓ వ్యక్తి కోసం సుఖ సంతోషమయ జీవితానికి మరియు శాశ్వత సాఫల్య జీవితానికి ఈ విషయం కారణమవుతుంది. గుర్తించుకోండి, ఒకవేళ ఎంతమందైనా సరే మీకు వ్యతిరేకత చూపితే ఎటువంటి బాధ చెందకూడదు, కేవలం నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకు? ఇమాం మాలిక్ బిన్ అనస్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు,
మరియు ఇమాం మాలిక్ రహిమహుల్లా వారి యొక్క ఈ సెలవు అల్ ఇతిసామ్ ఏదైతే ఇమాం షాతిబి రహిమహుల్లా వారి యొక్క పుస్తకం ఉందో దీనిలో, మరియు ఇమాం అబ్దుల్ బర్ రహిమహుల్లా వారి యొక్క పుస్తకం జామి బయానుల్ ఇల్మి వ ఫద్లుహు ఈ పుస్తకాలలో నకలు చేయబడింది. ఇమాం మాలిక్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, లై యుస్లిహ ఆఖిరు హాదిహిల్ ఉమ్మ ఇల్లా మా అస్లహ అవ్వలుహా. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం సాఫల్యం చెందాలంటే కేవలం ఒక్కటే మార్గం ఉంది. ఎవరైతే గతించారో, ఎవరైతే మరణించారో వారిలోని సలఫ్ సజ్జనుల యొక్క మార్గాన్ని దృఢంగా పట్టుకోవడం. వారు ఎలాగైతే తమను తాము శుభ్రపరుచుకున్నారో, సాఫల్యానికి కారణాన్ని స్వీకరించారో, మనం కూడా ఆ విషయం ద్వారానే శుభ్రపరచగలము, మన సమాజాన్ని సరి చేయగలము. వారు ఎలాగైతే సరయ్యారో ఏ విషయాలను తీసుకొని ఆ విషయం ద్వారానే మనం కూడా మనల్ని సరి చేసుకోగలము. దీని తర్వాత ఇమాం మాలిక్ రహిమహుల్లా వారు ముందు సెలవిస్తున్నారు, ఫమా లం యకున్ యౌమఇదిన్ దీనా లా యకూనుల్ యౌమ దీనా. ఏ విషయమైతే మన సలఫ్ యొక్క కాలంలో ధర్మంగా లేదు, ప్రవక్త మరియు సహబాల కాలంలో ధర్మంగా లేదు, ఆ విషయం ఆనాడు కూడా ధర్మం కాదు, మరియు ఈనాడు కూడా ధర్మంలోని భాగం కాదు. ఒకవేళ అది ఎంత అందంగా ఆకర్షణీయవంతంగా కనిపించినా సరే, మీకెంత అవసరమైనా సరే, ఇస్లాం యొక్క ధర్మాన్ని విభజించే అధికారం మీకు లేదు. వర్గాలుగా, వర్ణాలుగా ప్రజలను చీల్చే అధికారం మీకు లేదు. ఒకవేళ మీరు ఈ విధంగా చేస్తే మీ శక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లాక్కుంటాడు. మీరు ఏదైతే శక్తిని మొదట్లో కలిగి ఉన్నారో దాన్ని మీరు కోల్పోతారు. ఏదైతే సన్మార్గాన్ని కలిగి ఉన్నారో దాన్ని మీరు కోల్పోతారు. మీకు ఎటువంటి ఇహలోకపు సంతోషం, పరలోకపు సంతోషం లభించదు. కాబట్టి మనందరం సలఫ్ యొక్క సజ్జనుల మార్గాన్ని దృఢంగా స్వీకరించడం తప్పనిసరి. ఒకవేళ ఈ మార్గంలో ఎన్ని అడ్డంకులున్నా సరే, ఎన్ని ఆపదలు, ఎన్ని బాధలున్నా సరే, ఎందుకంటే ఏదైతే సరైన మార్గమో ఈ మార్గం పైనే ఇలాంటి పరీక్షలు మనకు ఎదురవుతాయి. సులువుగా దొరికేది ఏది కూడా సరికాదు. కష్టపడాలి. ఈ మార్గంపై వచ్చిన తర్వాత ఎవరు లేరుగా, ఈ మార్గం వచ్చిన తర్వాత మీ వద్ద ఎవరు లేరుగా, లేకపోతే ఈ మార్గానికి వచ్చిన తర్వాత మనకు లాభం కలగట్లేదు కదా, ఈ మార్గంపై వచ్చిన తర్వాత మనకు ప్రజల సహాయం లేదు కదా, ఈ మార్గంపై వచ్చిన తర్వాత మనకు ప్రశంసలు లేవు కదా, ఇలాంటి మాటలకు ఎటువంటి చోటు లేదు సరైనటువంటి ధర్మంలో. ఇది సత్యం అనంగానే మనం దానిపై దూకేయాలి. ఇది అసత్యం అనంగానే దాని నుండి మనం బయటకు వచ్చేయాలి. ఇదే సలఫ్ సజ్జనుల యొక్క ధర్మం. వారి యొక్క ధర్మం నుండి మనకు ఏదైతే సరైన విధంగా దొరికిందో దాన్ని స్వీకరించండి, ఆలకించండి, ఆచరించండి. ఏదైతే వారి యొక్క మార్గం కాదో అది ఎంత అందంగా ఉన్నా సరే, దానిపై ఆచరించేవారు కోట్లాను కోట్లు ఉన్నా సరే, దాని యొక్క ఇహలోకపు లాభాలు కోట్లు కోట్లు ఉన్నా సరే, మనకు దానితో ఎటువంటి సంబంధం లేదు. ఇమాం ఔజాయి రహిమహుల్లా వారు
సెలవిస్తున్నారు. మరియు ఈ విషయాన్ని ఇమాం అల్ అజుర్రి రహిమహుల్లా తన ప్రఖ్యాత పుస్తకం అషరియాలో సెలవిస్తున్నారు. ఇమాం ఔజాయి రహిమహుల్లా వారు తెలిపారు, ఇస్బిర్ నఫ్సక్ అల సున్న వఖిఫ్ హైసు వఖఫల్ కౌమ్. మీరు మీ మనసులను సున్నత్ పై స్థిరంగా నిలిపి సహనం వహించండి. ఎందుకో మనందరికి తెలుసు, సన్మార్గంలో ముళ్ళు వేయబడతాయి, సన్మార్గంలో ఆపదలు ఎదురవుతాయి, అడ్డంకులు ఎదురవుతాయి, కష్టాలు కలుగుతాయి. కాబట్టి సహనం వహించండి. వఖఫ హైసు వఖఫల్ కౌమ్. మరియు ఎక్కడైతే వారు నిలిచారో ఆ సమాజం వారు, అనగా సలఫ్ సజ్జనుల సమాజం వారు, మీరు కూడా అక్కడే నిలుచుని ఉండండి. వారు ఏ గీతనైతే దాటలేదు, మీరు ఆ గీతను దాటకండి. సీమా కాలు, ఏదైతే అన్నారో అదే అనండి, ఏదైతే చేశారో అదే చేయండి. వకఫు అమ్మా కఫు, మరియు ఏ విషయాల నుండి అయితే వారు దూరంగా ఉన్నారో ఆ విషయాల నుండి మీరు కూడా దూరంగా ఉండండి. వస్అలుక సబీలు సలఫుక సాలిహ్ ఫఇన్నహు యస్ఆక మా యస్ఆహుం. మరియు మీరందరూ సలఫ్ యొక్క మార్గాన విధేయత చూపండి. ఎందుకంటే ఏదైతే వారు చేశారో, ఏదైతే వారు సహనం వహించారో దాన్ని కూడా మీరు సహనం వహించడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయం చాలా గొప్ప విషయం. ఎక్కడైతే వారు నిల్చున్నారో అక్కడే మనం నిల్చోవాలి. ఏదైతే విషయాన్ని వారు వదిలివేశారో, తిరస్కరించారో ఆ విషయాన్ని వదిలివేయండి, తిరస్కరించండి. దానికి ధర్మంలో ఎటువంటి చోటు లేదు. వారు సాఫల్యం పొందారంటే ఇదే మార్గం. మరి మనం కూడా అదే మార్గాన విధేయత చూపాలి. అదే మార్గాన ఎలాగైతే వారు నడిచారో అలాగే నడవాలి. ఇదే వారికి సాఫల్యం కలిగింది కాబట్టి ఇదే మార్గం మనకు కూడా సాఫల్యం కలుగుతుంది. ఈ మార్గంపై సహనం వహించాలి, ఎలాగైతే వారు సహనం వహించారో. ఇదంతా మన కోసం తప్పనిసరి. కానీ ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. అల్లా రక్షించాలి, అల్లా కాపాడాలి. ఏదైతే 4-5 సంవత్సరాల్లో చదువుకొని బట్టి పట్టి వస్తున్నారో అదే శాశ్వత ధర్మం అని చాలా మంది అపోహలో ఉన్నారు. మరియు నేను ధార్మిక విద్వాంసుడిని, మరియు నేను చెప్పింది వినాలి, నేను ఫత్వా ఇచ్చింది మీరు స్వీకరించాలి, నేను కూడా ఒక విద్వాంసుడినే, ధార్మిక పండితుడునే అని 4-5 సంవత్సరాలు చదువుకొని, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదువుకొని చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తున్నారు. ఎలాగైతే చిన్న చిన్న చీమలు బయటపడతాయో అలాగా పుట్టల్లో నుంచి బయటకు వస్తున్నారు. వారు అమాయకులు. ఎందుకంటే వారు బురద కాలువలో ఉన్నటువంటి కప్పల్లాంటి వారు. వారికి సముద్రం యొక్క వాస్తవికత తెలియదు. ఈ కాలువే శాశ్వతం అనుకుంటారు, అనంతం అనుకుంటారు. అల్లాహ్ ఎటువంటి వారికి సన్మార్గం ప్రసాదించుగాక, ఇటువంటి వారికి మన్నింపు కలిగించుగాక. ఆమీన్. ఎందుకు అంటే ధర్మ జ్ఞానం అన్నది శాశ్వత కాలం కోసం స్వీకరించాలి. ఆ పని జరుగుతూనే ఉండాలి. మరో విధంగా ఉసూల్ యొక్క
వెలుగులో, నియమాల యొక్క వెలుగులో మనం నడుచుకుంటూ, ఆ తర్వాత మార్గంలో ఎదురైన వారికి సన్మార్గం ఏదైతే మనం స్వీకరించామో విని అర్థం చేసుకొని ఆ మార్గం వైపు వారిని కూడా పిలవాలి. కానీ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అదంతా ఏమిటంటే మనోవాంఛల యొక్క ప్రచారం మాత్రమే. ఏదైనా సరే సలఫ్ యొక్క ధర్మంలో నుండి వారిలో కొందరు కొన్ని విషయాలు తెలిపినా సరే దాని యొక్క సూచన అనగా అది నేనే తెలిపినది అన్నట్లు చాలా మంది ప్రజలకు బోధిస్తుంటారు. సలఫ్ల విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, సలఫ్లో పండితులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రజలకు తెలియచేయరు. వారి గురించి ప్రజలకు సహవాసం చేయరు. వారి యొక్క పుస్తకాలను చదివించరు. వారి యొక్క స్వీకారం పొందినటువంటి ధర్మ శ్రమను, సేవను ప్రజలకు చేరవేరు. వారి శ్రమంతా మా శ్రమే అన్నట్లు ప్రజలకు బోధిస్తారు. ప్రజలు సంతోషం చెందిన తర్వాత, ప్రశంస కలిగించిన తర్వాత చాలా మనస్తృప్తి చెందుతారు. అల్లా ఎటువంటి వారికి సన్మార్గం ప్రసాదించుగాక, మన్నింపు ప్రసాదించుగాక. ఇలా చాలా మంది బయటకి బయలుదేరి ఉన్నారు. వెళ్ళేటప్పుడు మదరసాలకు వారికి ఉన్న విశ్వాసం వారు బయటకు వచ్చిన తర్వాత వారికి ఉండదు. ఉదాహరణకు చాలా నమ్మకంతో వెళ్తారు, నేను ధర్మాన్ని నేర్చుకోవాలి, ప్రజలకు బోధించాలి. కానీ బయటకు వచ్చిన తర్వాత నేను ఆలింగా పిలువబడాలి, నేను విద్వాంసునిగా పిలువబడాలి, నా మాట ప్రజలు వినాలి. ఎవరైతే ధిక్కరించాడో అతను మంచివాడు కాదు, అతను మాతో కాదు, అతను తప్పుడు మార్గంలో ఉన్నాడు అన్నటువంటి భావనలు ఉంచుతున్నారు. మనం వెళ్తే కేవలం అల్లాహ్ కోసం వెళ్ళాలి. ఇంట్లో తినడానికి తిండి తక్కువైంది, ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో బాధలు ఎక్కువయ్యాయి, లేకపోతే ప్రాపంచిక చదువు, భూలోక చదువు, ఇహలోక చదువు అబ్బట్లేదు, లేకపోతే మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు, స్కూల్లో చదవడానికి మదర్సాకు వెళ్తాను అని ఎవరైతే వెళ్తారో అటువంటి వారు ఎప్పుడు కూడా సాఫల్యం పొందలేరు. నేను ఆలింగా పిలువబడాలి అని కోరికతో వెళ్ళిన వారు ఎప్పుడు కూడా సాఫల్యం పొందలేరు. నేను అల్లాహ్ కోసం వెళ్ళాలి, అల్లాహ్ ధర్మాన్ని ఎలాగైతే మన సలఫ్ నేర్చుకున్నారో అలాగ నేర్చుకొని ధర్మాన్ని అభ్యసించాలి, మరియు అవగాహన పొంది దానిపై ఆచరించాలి. ఆ తర్వాత నా ద్వారా నలుగురు కూడా నేను నేర్చుకున్నది వారికి నేర్పిస్తాను, వారు కూడా నాలాగా సాఫల్య మార్గంపై నడవాలి అన్న కోరిక ఉంచాలి. కానీ అల్లాహ్ కోసం వెళ్ళాను అన్నవారు 1000లో ఒక్కరు కూడా ఉండరు. అందుకని ప్రస్తుతం చదువుకొని వస్తున్నా సరే వారి ద్వారా ఉమ్మత్కు ఎటువంటి లాభం దొరకట్లేదు. ప్రజలు ప్రశంస చేయట్లేదేమిటి? ప్రజలు నేను చెప్పినది వినట్లేదేమిటి? ప్రజలు నేను ఇచ్చిన ఫత్వా ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇలాంటి అపోహల్లోనే ఉన్నారు చాలా మంది. అల్లా వారందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. సరే చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు, ఖైరున్నాస్ కర్ని సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం సుమ్మ యజీఉ అక్వామ్ తస్బికు షహాద అహదుహుం యమీనుహు వ యమీనుహు షహాద.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు, అందరికంటే గొప్ప సమాజం అది నా కాలానికి చెందినటువంటి వారి సమాజం. అనగా ప్రవక్త వారు వారి యొక్క సహాబాల యొక్క సమాజం. వీరి తర్వాత ఎవరు? వీరి తర్వాత వీరి తర్వాత వచ్చినటువంటి వారిలో ఎవరైతే ప్రవక్త వారి యొక్క మార్గంపై ఉన్నారో వారు, అనగా ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాల యొక్క శిష్యులైనటువంటి తాబఈన్లు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు, దీని తర్వాత ఎలాంటి వారు వస్తారు అన్న విషయం తెలియజేస్తున్నారు. ఎవరైతే దీని తర్వాత వస్తారో వారిలో కొందరు కొన్ని విషయాల గురించి సాక్ష్యమిస్తారు. అచ్చా, వారిలో కొంతమంది కొన్ని విషయాల గురించి సాక్ష్యమిస్తారు. వారి సాక్ష్యం కంటే ముందు వారు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. వారు కసం చేస్తూ ఉంటారు. అల్లా సాక్షిగా, అల్లా సాక్షిగా. మరియు మనందరికీ తెలుసు, తరచూ ప్రతి మాటకి అల్లా సాక్షి, అల్లా సాక్షి, అల్లాహ్ వాగ్దానం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు అబద్ధాలు చెప్పేవారే ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే వారికి వారి యొక్క మాటపై నమ్మకం ఉండదు. వారు అపోహలో ఉంటారు, అనుమానాలలో ఉంటారు. నేను చెప్పింది ముందు ఉన్న వ్యక్తి స్వీకరిస్తాడో లేదో అనే అపోహలో వారు ఎప్పుడు కూడా ప్రతి మాటకు ముందు వారు అల్లాహ్ యొక్క సాక్షిగా అని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయితే సాక్ష్యం ముందు కాదు, వారికి ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని వారు ముందు చేస్తారు. సరే, ఈ యొక్క హదీసులో మనకు తెలిసిన విషయం ఏమిటి? ప్రవక్త వారు మరియు వారి యొక్క సహాబాల యొక్క కాలం పూర్తి ఇహలోకంలో, భూలోకంలో అతి గొప్ప సమాజం వారి యొక్క కాలం. దీని తర్వాత మరి గొప్పవారెవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాటపై ఎవరైతే, ముఖ్యంగా తాబঈన్లు, ప్రవక్త వారి యొక్క సహాబాల శిష్యులు, మరియు దీని తర్వాత కొందరు బయటకు వస్తారు. వారు ఏదైతే విషయం తెలుపుతారో దానికంటే ముందు వారు సాక్ష్యం పలుకుతారు. ఎందుకంటే వారికి అనుమానం ఉంటుంది వారి యొక్క మాటలు. వారి యొక్క మాట కంటే ముందు వారి యొక్క సాక్ష్యం, వాగ్దానం ఉంటుంది. వారి యొక్క సాక్ష్యం కంటే ముందు వారి యొక్క వాగ్దానం ఉంటుంది, ప్రామిస్ ఉంటుంది. ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ వారు బుఖారీ మరియు ముస్లిం రహిమహుల్లా వారి యొక్క షరతుల కింద ఈ హదీసును తీసుకొని వచ్చారు తన పుస్తకం ముస్నద్ అహ్మద్ లో. సరే, ఏదైతే ప్రస్తుతం సలఫియత్ అని పిలువబడుతుందో ఈ సన్మార్గం యొక్క అసలు మూలం ఏమిటంటే సలఫ్. సలఫ్ అనే పదం నుండి అస్సలఫియా అనే పదం వచ్చింది. సలఫ్ అంటే ఏమిటి? దీని యొక్క అర్థం హుమ్ సహాబా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వ అఇమ్మతుల్ హుదా మిన్ అహ్లిల్ ఖురూన్ అస్సలాసా. الأول الأولى رضي الله عنهم الذين شهد لهم رسول الله صلى الله عليه وسلم بالخير في قوله خير الناس قرني ثم الذين يلونهم ثم الذين يلونهم. ఫతావా
అల్లజ్నా అద్దాయిమా కమిటీ వారు తెలియజేస్తున్నారు, అస్సలఫియా నిస్బతున్ ఇలా సలఫ్. సలఫియా ఇది సలఫ్ ను సూచిస్తుంది. సలఫ్ అనే పదం నుండి అస్సలఫీ అనే పదం వచ్చింది. అస్సలఫ్ హుమ్ సహాబా రసూలల్లాహ్. సలఫ్ ఎవరంటే సలఫ్ అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబా రిద్వానుల్లాహి అలైహిం అజ్మాయిన్. మరియు అఇమ్మతిల్ హుదా మిన్ అహ్లిల్ ఖురూన్ అస్సలాస అల్ ఊలా రదియల్లాహు అన్హుం. మరియు సలఫ్ లో ఎవరున్నారంటే సన్మార్గం వైపు పిలిచిన నాయకులు, అనగా ముఖ్యంగా మొదటి మూడు కాలాల వారు. మొదటి మూడు కాలాల వారు ఎవరు? ప్రవక్త వారి తర్వాత మొదటి మూడు కాలాల వారంటే సహాబాలు, తాబెయిన్లు మరియు వారి యొక్క శిష్యులైన అత్బాఉ తాబెయిన్లు. వీరి గురించి మనం ప్రస్తుతం విన్నటువంటి హదీసులో ప్రవక్త వారు వారి యొక్క గొప్పతనాన్ని స్వయంగా చాటారు. ఏమని? అందరికంటే గొప్ప సమాజం, అందరికంటే గొప్ప కాలాన్ని పొందినవారు వారెవరంటే నేను మరియు నా యొక్క సహాబాల కాలం, మరియు ఆ తర్వాత తాబెయిన్, ఆ తర్వాత అత్బాఉ తాబెయిన్. వీరు మనం సలఫ్ యొక్క సజ్జనులలో వస్తారు. మరియు ఎవరైతే వారి యొక్క మార్గంపై అవగాహన పొంది ప్రచారం చేశారో, ధర్మాన్ని తెలియజేశారో, ఆచరించారో, విని తమను తాము సరి చేసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా సలఫీ అవుతారు. కేవలం నేను సలఫీని అంటే సలఫీ అవ్వరు. సలఫీ అవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి యొక్క అవగాహన, ఆచరణ తప్పనిసరి. ఎవరైతే సలఫ్ మార్గాన్ని తెలుసుకుంటూ దానిపై మసలుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగుతారో, వారు చేయని కార్యాన్ని అదెంత ఇష్టమున్నా సరే దాన్ని వదిలివేస్తారో, అటువంటి వారు మాత్రమే సలఫీలు అవుతారు. వీరికి రెండో పేరే అహ్లు సున్నా వల్ జమా. ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. కొంతమంది ఈ పేర్లను తీసుకొని వర్గాలుగా, వర్ణాలుగా చీల్చబడి ఉన్నారు. వారు అనుకుంటున్నారు ప్రవక్త వారు తెలిపినటువంటి, సహాబాలు తెలిపినటువంటి మరియు ప్రశంస చేసినటువంటి అహ్లు సున్నా వల్ జమా, తాయిఫా అల్ మన్సూరా, ఫిర్కా అన్ నాజియా, అహ్లుల్ హదీస్ మరియు అహ్లుల్ అసర్, ఓరబా అది మేమే అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ అపోహలోనే వారు చనిపోతారు. ఆ యొక్క సంతోషంలోనే వారు చనిపోతారు. సన్మార్గం అన్నది వారికి దక్కదు. ఎప్పటి వరకైతే వారు సలఫ్ యొక్క మార్గం వైపు మరలి విధేయత చూపరో అప్పటి వరకు. వారు ఎన్ని పాటలు పాడుకున్నా మేము కూడా సలఫీలమే అని దానికి ఎటువంటి లాభం వారికి కలుగదు. కాబట్టి గుర్తించుకోండి. సయ్యిదా ఫాతిమా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతుర్లలో వస్తారు. వీరు చాలా గొప్పవారు. అల్హమ్దులిల్లా రదియల్లాహు అన్హా. వారితో ప్రవక్త వారు అంటున్నారు, వలా అరాని ఇల్లా ఖద్ హదర అజలి వ ఇన్నక అవ్వలు అహ్లు బైతి లా హౌకం బి వ నిఅమస్ సలఫ్ అనా లక. నాకు తెలిసి నా సమయం దగ్గరకు వచ్చేసింది.
నేను చావుకు చాలా దగ్గరగా వచ్చేసాను. మరియు నువ్వు అనగా నా కూతురు ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా అందరికంటే ముందుగా స్వర్గం వెళ్ళే వారిలో ఉంటుంది. స్వర్గంలో ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా నాతో వచ్చి కలుస్తుంది తప్పనిసరిగా. మరియు నేను నీ కోసం చాలా గొప్ప సలఫ్‌లో ఉన్నాను. అనగా ప్రవక్త వారు తమను తాను సలఫ్‌గా తన యొక్క కూతురుకు తెలియజేస్తున్నారు. అంటే సలఫ్ అంటే ఏమిటి? గతించిన వారు, ముందుగా గతించినటువంటి వారు, వెళ్ళిపోయినటువంటి వారు. ఈ యొక్క హదీసులో సలఫ్ అనే పదం నిజానికి భాషాపరంగా వినియోగించబడింది. మరియు ధార్మిక భాషలో దీని యొక్క అర్థాన్ని మీరు నేర్చుకున్నారు. ఏమని? సలఫ్ అంటే అహ్లుల్ ఖురూన్ అస్-సలాస అల్-ఊలా రదియల్లాహు అన్హుం. ఎవరైతే గతించారో సహాబాలు, తాబెఈన్లు, అత్బాఉ తాబెఈన్లు ఈ 3 కాలాలకు చెందినటువంటి వారు. ఈ 3 కాలాలకు చెందినటువంటి వారు. సరే, దీని తర్వాత చూడండి. షేక్ రబీ బిన్ హాదీ అల్ మద్ఖలి రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు. المنهج السلفي هو المنهج الصحيح الذي كان عليه رسول الله صلى الله عليه وسلم وأصحابه. షేక్ అల్లామా రబీ బిన్ హాదీ అల్ మద్ఖలి రహిమహుల్లా తన పుస్తకం మజ్ము కలిమాత్ వ రసాయిల్లో ఈ విధంగా సెలవిస్తున్నారు. మన్హజే సలఫ్ ఇదే సన్మార్గం. ఇది వదిలి వేరే మార్గం సన్మార్గం కాదు. ఈ మార్గం పైనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయం కూడా, ఆ తర్వాత వారి యొక్క సహబాలు కూడా నడిచారు. కాబట్టి ఈ మార్గం మాత్రమే సవ్య మార్గం, సన్మార్గం, సాఫల్య మార్గం. ఇది తప్ప మరో మార్గం లేనే లేదు. మరియు ఈ విషయం నిజానికి 100కి 100 పాళ్ళు సత్యమైనది. కాబట్టి సహోదరులారా, ప్రచారాలు కాదు, పుస్తకం ప్రకారంగా, పుస్తకాల యొక్క ప్రకారంగా ఎవరైతే మన గతించిన సహాబా, తాబెఈన్, అత్బాఉ తాబెఈన్ ఉన్నారో వారిని గురించి తెలుసుకోవడం, వారు చెప్పిన విధంగా మనల్ని మనం సరిదిద్దుకోవడం, దీనిపై మసలుకోవడం, దీనిపైనే మరణించడం, ఇదంతా సాఫల్యానికి తప్పనిసరి. ఏదో 4 మాటలు చెబుతున్నారు, ఏదో 10 తప్పులు చేస్తున్నారు మన్హజ్ సలఫ్ కు వ్యతిరేకంగా. అలాంటి వారి యొక్క సరైన మాటను తీసుకొని అసత్య మార్గాన్ని తిరస్కరించండి అని కొందరు అంటున్నారు. కానీ ఇది కూడా నిజానికి మూర్ఖులు చెప్పినటువంటి మాటలే. ఇలా అనుకుంటే కొన్ని మంచి మాటలు మనకు వీరి యొక్క అనగా అసత్య మార్గంలో నడుస్తున్నటువంటి వారి యొక్క ధర్మంలో కూడా, వారి యొక్క ఆచరణలో కూడా మనం కొన్ని మంచి కార్యాలు చూడవచ్చు. కాబట్టి మంచిని తీసుకొని చెడును వదిలేయండి ఇలా అనడం మూర్ఖత్వం. ఇస్లాంలో తెలుపబడినటువంటి గొప్ప పేర్లను ఉంచుకొని ఆ పేరుకు వ్యతిరేకత చూపిస్తే దానికి ఎటువంటి లాభం ఉండదు. పేర్లైతే చాలా మంది పేర్కొన్నారు. మేము తాయిఫా అల్ మన్సూరా అని, ఫిర్కా అన్ నాజియా అని, అహ్లుల్ హదీస్ అని, అహ్లుల్ అసర్ అని, ఇలాగా అల్ జమాఅ అని, అహ్లుస్ సున్నా వల్ జమాఅ అని, అహ్లుల్ హదీస్ వల్ అసర్ అని, ఓరాబా అని చాలా మంది పేరు పెట్టుకున్నారు. కానీ ఎవరైతే ఆ పేరు ప్రకారంగా నియమాల యొక్క అవగాహనలో
ఆచరిస్తారో జ్ఞానం ద్వారా, అటువంటి వారికే లాభం దొరుకుతుంది. ఇది వదిలి ఎవరైతే ఒక వర్గాన్ని తయారు చేసుకొని ఇస్లాంను చీల్చి విభజన చేసి ఆ మార్గం వైపు, అనగా అల్లాహ్ యొక్క ధర్మం వైపు కాకుండా తమ యొక్క ఏదైతే మస్లక్ ఉందో, ఏదైతే వర్గం ఉందో ఆ వైపు దావత్ ఇస్తుంటే ఆ దావత్ ఎప్పుడు కూడా స్వీకరించబడదు. వీరిలో కూడా కొంతమంది మంచివారు ఉన్నారుగా, వారు కూడా మహా విద్వాంసులేగా అని అనుకుంటారేమో. ఎవరైతే తప్పుకు సహకరిస్తారో ఆ వర్గంలో ఉన్న ప్రతి మంచి వ్యక్తికి కూడా అదే నలుపు రంగు తగులుతుంది, అదే బూడిద తగులుతుంది. వారెంత సరిగా ఉన్నా సరే, ఎప్పటి వరకైతే దాని నుండి బయటకు రారో, ఆ తప్పుల నుండి తమను తాము రక్షించుకొని మేము వీరిలో నుండి కాదు అని ఎప్పటి వరకైతే బరాఅత్ యొక్క ప్రచారం చేయడం, వారికి ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వర్గాలన్నీ అపమార్గానికి గురై ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ మార్గంలో ఇస్లాం పేరున అమీర్లను, ఇస్లాం పేరున ఇలా చాలా పదవులను తమ ప్రశంస కోసం తయారు చేసుకున్నారు. కానీ గుర్తించుకోండి, ఇదా ఉస్సిదల్ అమ్రు లిగైరి అహ్లిహి ఫంతజిరి స్సా. ఏదైతే అధికారం మరియు పదవి ఎవరికైతే దక్కాలో వారికి దక్కకుండా, దాని స్థాయి తెలియని, దాని స్థోమత యొక్క అవగాహన లేని, దానికి అనుగుణంగా లేని వ్యక్తికి ఎప్పుడైతే ఈ పదవులు దొరుకుతాయో గుర్తించుకోండి, ప్రళయం చాలా దగ్గరలో ఉంది అని ప్రవక్త వారు తెలియజేశారు. ఎవరైతే జ్ఞానం తెలియదో ఎవరికైతే, అలాంటి వారు ప్రస్తుతం సమాజాలను నడుపుతున్నారు. ఇలాంటి సమాజాలలో షర్ కాకుండా, నష్టం కాకుండా ఇంకేమవుతుంది చెప్పండి? చూడ్డానికి మంచిగా ఉన్నా సరే, మనకు మంచిగా ఉన్నది అల్లా యొక్క ధర్మం కాదు. అల్లా తెలిపింది మనకు అయిష్టంగా ఉన్నా సరే అదే మన ధర్మం, అదే సాఫల్యానికి మార్గం. కాబట్టి దాసులారా, ఇలాగ వర్గాలుగా, వర్ణాలుగా చీలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీరు బయటకు వచ్చేయండి. అల్లాహ్ కోసం సలఫ్ సజ్జనుల మార్గం ఏమిటో తెలుసుకోండి, దాని అవగాహన ప్రకారంగా ఆచరణ చేయండి, దానిపై నడిచేటటువంటి వారితో స్నేహం చేయండి. వారు ఒక్కరున్నా సరే, వారు అసలు మనకు ఎటువంటి సహాయం చేయకపోయినా సరే, వారు సత్యంలో ఉంటే మనం వారితో ఉండాలి, అంతే. మరియు ఎవరైతే ఎలక్షన్స్ కు పాల్పడుతున్నారో ధర్మంలో, రాజకీయాలకు పాల్పడుతున్నారో ధర్మంలో, అటువంటి వారి నుండి దూరంగా వచ్చేయండి. ఇవి లేకుండా ఎట్లా జీవించడం, ఇవి లేకుండా ఎలా సాఫల్యం పొందడం, ఇవి లేకుండా ఎలా సహాయం పొందడం అన్నవి అవి అవిశ్వాసులు మాట్లాడే మాటలు. కేవలం సాఫల్యం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ భూలోకమంతా మనకు వ్యతిరేకంగా వెళ్ళినా సరే, భూలోకంలో ఉన్న వారంతా మనకు అయిష్టత చెంది వ్యతిరేకత, నిరాకరణ, తిరస్కరణ చూపుతున్నా సరే, అల్లాహ్ మన రక్షకుడు, ఆయనే కాపాడుతాడు. ఏ ఒక్క వ్యక్తి యొక్క చేతిలో ఈ యొక్క విషయాల సామర్థ్యం లేదు అని ఎప్పుడైతే మనిషి నమ్ముతాడో అప్పుడే అతనికి సాఫల్యం దొరుకుతుంది. కానీ అల్లాహ్ యొక్క గృహాలలో కూర్చొని, చాలా బాధగా ఉంది, అల్లాహ్ రక్షించాలి, అల్లాహ్ యొక్క గృహాలలో కూర్చొని రాజకీయాలు ఆడుతున్నారు. అది ప్రాపంచిక రాజకీయమైనా సరే, ధర్మంలో అనుమతి ఇవ్వబడినటువంటి రాజకీయమైనా సరే, ధర్మంలో అనుమతి ఇవ్వబడని రాజకీయమైనా సరే, ఏ రాజకీయమైనా సరే, కొన్ని విషయాలు కొంతమందికి అప్పగించబడతాయి, అవి వారు చూసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ దానిలో వేలు పెట్టాలని కోరుకుంటే అక్కడే వేలు ఎరుగుతుంది. దాసులారా, అల్లాహ్తో భయపడండి.
మనకి ఇష్టం వచ్చింది ధర్మం కాదు, గుర్తించుకోండి. అల్లాహకి ఇష్టం వచ్చిందే ధర్మం. ఒకవేళ దానిపై ఆచరించేవాడు ఎవరు లేకపోయినా సరే, మీరు తప్ప ఆ దానిపై ఆచరించేవాడు ఎవ్వరు లేకపోయినా సరే అదే సత్యం. కాబట్టి అల్లాహ్‌తో భయపడండి. ఏదైతే సలఫ్ సజ్జనుల యొక్క మార్గం ఉందో ఆ మార్గం వైపే మరలండి. ఏదైతే మార్గంపై వారు నిల్చున్నారో అక్కడే నిల్చోండి. ఎప్పుడైతే వారు సహనం వహించారో అప్పుడే మీరు సహనం వహించండి. ఏదైతే మార్గాన్ని వారు ధిక్కరించారో దాన్ని మీరు కూడా ధిక్కరించండి. ఏదైతే విషయాన్ని తీసుకొని వారు సాఫల్యం పొందారో ఆ విషయం తీసుకొని మిమ్మల్ని కూడా మీరు సరిదిద్దుకొని సాఫల్యం పొందుకోండి. ఇదొక్కటే మీకు సాఫల్యం. ఇది తప్ప మరో మార్గం లేనే లేదు. కితాబు సున్నత్, ఫెహ్మే సలఫ్, ఇది మాత్రమే మనకు సాఫల్యం. అల్లా రక్షించాలి. ఈ మాటలను అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించాలి. ఆమీన్. మరియు దీన్ని తప్పుగా తీసుకోకుండా చెప్పింది నిజమా, అబద్ధమా, ఏమి జరుగుతుంది ప్రస్తుతం అని గమనించే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలి. వివేకంతో ముందుకు సాగే మరియు అవివేకాన్ని వదిలివేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలి. ఇహలోకంలో సన్మార్గంపై నడిచే సౌభాగ్యాన్ని, పరలోకంలో సాఫల్యం శాశ్వతంగా పొందే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలి. అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉండే సుఖ సంతోషమయ జీవితాన్ని గడిపే అల్లాహ్ యొక్క అనుగ్రహం కింద, అనుగ్రహపు నీడ కింద మన యొక్క జీవితాన్ని మసలుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ కల్పించుగాక. ముఖ్యంగా అల్లాహ్ సన్ సన్మార్గపు అవగాహన పొందే సౌభాగ్యాన్ని మరియు దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఈ మార్గాన్ని వదిలి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు ఎదుర్కొన్నా సరే అవన్నీ వదిలేసి కేవలం సవ్య మార్గంపైనే నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ మనందరి యొక్క ఈ శ్రమను స్వీకరించుగాక. లాభదాయకమైనటువంటి జ్ఞానాన్ని మరియు ఏదైతే సత్యమో అటువంటి ఆచరణపై ఆచరించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఏది చేసినా కేవలం అల్లాహ్ ప్రీతి కోసం మాత్రమే చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రజల కోసం చేసే ప్రదర్శన బుద్ధి నుండి బయటపడే సౌభాగ్యాన్ని కల్పించుగాక. కేవలం అల్లాహ్ను ఇష్టం చెందే ప్రతి కార్యం చేసి అల్లాహ్కు ప్రీతిమయమైనటువంటి వ్యక్తులలో చేరే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఏదైతే సలఫ్ యొక్క మార్గమో అదే మార్గం యొక్క జ్ఞానం తెలుసుకొని అదే మార్గంపై ఎలాగైతే వారు నడిచారో అలాగే నడిచే ప్రయత్నం చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కల్పించుగాక. ఎలాగైతే సాఫల్యం వారికి తద్వారా దొరికిందో అలాంటి సాఫల్యమే మనకు కూడా దక్కే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లా ఈ బలహీనుల యొక్క ప్రార్థనను స్వీకరించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మా బిహమ్దిక్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక్ వ అతూబు ఇలైక్.